ఒకానొకసారి గణాధిపతి స్థానానికి వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు పోటీ పడ్డారట. శివుడు వారి ఇరువురికి పోటీ పెట్టారట. మీలో ఎవరు ముల్లోకాల్లోని పవిత్ర నదీ స్థానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చేదరో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పారట. కుమారస్వామి తన నెమలి వాహనంపై వేగముగా చాలా ఈజీగా వెళ్ళిపోయారనమాట. పాపం మన వినాయకుడి బుజ్జి వాహనం కదా, మూషిక వాహనం, ఏం చేయాలో తెలియలేదన్నమాట. అప్పుడు ఆలోచించట, నారములు అంటే జలములు, జలములన్నీ నారాయణ స్వరూపాలు కదా అనుకొని వినాయకుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులకి 3 ప్రదక్షిణాలు చేశారట. ఆ మంత్ర ప్రభావం చేత ప్రతి తీర్థ స్నానమందు కూడా కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కాదొచ్చట. అందుకని వినాయకుడికే ఆధిపత్యం లభించింది. అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గర్వం పతనానికి కారణమవుతుంది. అది ఎలా అంటే, కుమారస్వామి నా వాహనం నెమలి కదా, నేనే ఫాస్ట్గా వెళ్ళగలనన్న భావంతో తండ్రి చేపట్టిన పోటీలో అంతరార్థాన్ని గ్రహించలేకపోయాడనమాట. అదే వినాయకుడు సూక్ష్మ దృష్టితో తన తండ్రిలోని తాత్విక దృష్టిని గ్రహించి ప్రవర్తించి విజయుడయ్యి గణాధిపతిగా పూజలు అందుకున్నాడు. ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే, తల్లిదండ్రుల మాటను విని వారిని సేవించుకుంటే పిల్లలు ఎంతో వృద్ధి రాగలరన్న సత్యం కూడా ఈ కథ తెలియచేస్తుంది. అలానే తల్లిదండ్రుల ఆశీస్సులు పిల్లల ఉన్నతికి ఎంతో తోడ్పడగలదన్న సత్యం కూడా ఉంది. కండబలం అండబలం ఎంత ఉన్నా బుద్ధిబలం మనిషిని చాలా ఉన్నతికి తీసుకువెళ్తుందన్నది కూడా ఈ కథ సారాంశం.